పట్టాధ్యక్షుడిగా 18వ రోజున శల్యుని దుర్యోధనుడు పట్టాభిషిక్తుడిని చేయడం జరిగింది. ఆ విషయాన్ని ధర్మరాజు తెలుసుకొని శ్రీకృష్ణుడితో చెప్పాడు, ఈ రోజున శల్యుడిని సర్వసైన్యాధిపతిగా చేశాడు. ఆ మాటతో శ్రీకృష్ణుడు ధర్మరాజుని అనేక విధాలుగా ప్రోత్సహించాడు. శల్యుడు మహావీరుడు, మహాపరాక్రమశాలి, గొప్ప రథచాలన నైపుణ్యం కలిగినటువంటి వాడు, శత్రువుల యొక్క బలాబలాలు ఏమిటో బాగా తెలిసినటువంటి వాడు, ఏ వీరుడితో ఎలా పోరాడాలో కూడా తెలిసినటువంటి వాడు. అతన్ని భీమార్జునులు కూడా ఎదిరించలేరు. అతన్ని ఎదిరించాలంటే నీవు మాత్రమే సమర్థుడివి అని చెప్పడం జరిగింది. ధర్మరాజు కూడా అవును, అతడు మహాపరాక్రమశాలి, అతడు నేనే సంహరిస్తాను, అతడిని నా పాలుగా ఇంతకు ముందే నిర్ణయించడం జరిగింది కాబట్టి అలాగే నేనే సంహరిస్తాను అన్నాడు. రెండు సేనలు కూడా కురుక్షేత్ర యుద్ధ భూమిలో సమావేశమైంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవైపున 11 అక్షౌహిణి సేన, ఒకవైపున 7 అక్షౌహిణి సేన ఉన్నప్పుడు 24 మైళ్ళు ఇటు 24 మైళ్ళు అటు ఉంది యుద్ధక్షేత్రం. ఇప్పుడు మొత్తం ఎంత ఉందనంటే ఏదో బజార్లో చిన్న బజార్ అంత కూడా ఉంది. అంటే మొత్తం కలిపి 1 కిలోమీటర్ కూడా ఉంది. కారణం ఏమిటంటే ఒక అక్షౌహిణి, ఇద్దరికి కలిపి 1 అక్షౌహిణి సేన మొత్తం 18కి గాను 1 అక్షౌహిణి సేన సుమారు. అందువల్ల దగ్గరగానే రెండు సేనలు కూడా సమావేశమైనవి. శల్యుడేమో సర్వతోభద్రమైనటువంటి వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహంలో ఏమవుతుందంటే తక్కువ మంది ఉన్నటువంటి సేన ఎక్కువ మందిగా కనపడతా ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యూహాన్ని చూసి దృష్టజుమ్నుడు తన యొక్క సేనని 3 భాగాలుగా చేసి, ఒక భాగానికి తాను, ఒక భాగానికి శిఖండి, ఒక భాగానికి సాక్షికి, ముగ్గురు కూడా నాయకులుగా ఉండి కౌరవ సేనను ముట్టడించారు. రెండు సేనలు కూడా ఎదురెదురుగా వచ్చి యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు కూడా ఒకరి మీద ఒకరు భీకరమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. భీమార్జునులు ఇద్దరు కూడా శత్రుసేనల మీద విజృంభించారు. శత్రుసేనలన్నీ కూడా అచేతనమైపోతున్నాయి భీమార్జునుల యొక్క ధాటి. అదే సమయంలో శిఖండి, దృష్టజుమ్నుడు ధర్మరాజును ముందు పెట్టుకొని శల్యుడి మీదకి దండెత్తారు. పాండవుల యొక్క పరాక్రమానికి భయపడి కౌరవ సేనలు పారిపోతూ ఉన్నాయి. పారిపోతున్నటువంటి కౌరవ సేనలను చూశాడు శల్యుడు. తన సారథితో చెబుతున్నాడు, సారథి మన యొక్క గుర్రాలను వేగంగా తోలు అన్నాడు. సారథి తీవ్రమైనటువంటి వేగంతో శల్యుడి యొక్క రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఎదురుగా ధర్మరాజు నిలిచి ఉన్నాడు. ఈరోజు ధర్మరాజు నా ముందు నిలవలేడు అంటూ ధర్మరాజు పాండవ సేన మొత్తాన్ని కూడా ఎదుర్కొన్నాడు శల్యుడు తీవ్రమైనటువంటి పరాక్రమంతో. శల్యుని యొక్క పరాక్రమాన్ని చూసి పారిపోతున్నటువంటి కౌరవ సేన అంతా కూడా వెనుదిరిగి వచ్చింది, యుద్ధరంగంలో ప్రవేశించింది. కురు పాండవ సేనల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. రక్తం ఏరులై పారుతూ ఉంది. శల్య ధర్మరాజుల మధ్య తీవ్రమైనటువంటి పోరాటం ప్రారంభమైంది. అదే సమయంలో నకులుడు కర్ణుని యొక్క పుత్రుడైనటువంటి చిత్రసేనుడి మీద దండెత్తాడు. ఈ కర్ణుని యొక్క పుత్రులు వ్యూహముఖంలో శల్యుడికి సాయంగా ఉన్నారు. శల్యుడు ధర్మరాజు మీదకి యుద్ధానికి పోతే నకులుడు ఈ కర్ణపుత్రుల్ని ఎదిరిస్తూ ఉన్నాడు. అందులో ఈ కర్ణుడి యొక్క పుత్రుడైనటువంటి చిత్రసేనుడి మీద దండెత్తాడు నకులుడు. ఇద్దరు కూడా అస్త్ర విద్యా పారంగతులే. చిత్రసేనుడు వాడి అయినటువంటి బల్లంతో నకులుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు. రథాశ్వాలను సంహరించాడు. సారథిని పడబెట్టాడు. 3 బాణాలతో నకులుడి యొక్క లలాటంలో పెట్టాడు. నకులుడు కత్తి డాలు పట్టుకొని రథం నుంచి కిందికి దూకాడు. డాలుతోటి ఆ వేసుకున్నటువంటి బాణాలన్నింటినీ కూడా అడ్డుకుంటూ చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళి చిత్రసేనుడి యొక్క రథం ఎక్కాడు. ఆ చిత్రసేనుడి యొక్క శిరస్సును తన
ఖండించేశాడు. పాండవ సేనలను చూసి సింహనాదాలు చేశారు. నకులుని అనేక విధాలుగా ప్రశంసించారు. అది చూసి కర్ణుడి యొక్క మరో ఇద్దరు పుత్రులు సుషేనుడు సత్యసేనుడు అనేటువంటి వాళ్ళు నకులుడి మీద శరవర్షం కురిపించారు. నకులుడు మరొక రథంకి వచ్చాడు, వారిని ఎదుర్కొన్నాడు. వాళ్ళ మధ్య ఘోరాతిఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. చివరికి నకులుడు ఆ సత్యసేనుడి యొక్క శిరస్సుని ఖండించాడు. దాంతో సుషేనుడు తీవ్రమైనటువంటి కోపంతో నకులుడి యొక్క రథాన్ని భగ్నం చేశాడు. అప్పుడు భీముడి యొక్క పుత్రుడు సుత్సముడు వచ్చాడు. అంటే నకులుడి యొక్క రథం భగ్నమైంది కనుక నకులుడికి సాయంగా భీమపుత్రుడు సుత్సముడు, అంటే ద్రౌపదికి భీముడికి పుట్టినటువంటి వాడు, అతడు వచ్చాడు. నకులుడేమో అతడి రథాన్ని ఎక్కాడు, సుషేనుడితో పోరాడాడు. చివరికి ఒక అర్ధచంద్ర బాణంతో ఆ కర్ణుడి కుమారుడైనటువంటి సుషేనుడి యొక్క శిరస్సుని ఛేదించేశాడు. అది చూచి కౌరవ సేనలన్నీ కూడా పారిపోయి పాండవులంతా కూడా ఆనందంతో కేరింతలు పెట్టారు. శల్యుడు ధైర్యం చెప్పి తన సేనల్ని వెనక్కి మరలించాడు. ఇప్పుడు శల్యుడు తీవ్రమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. సాక్షికి భీమసేనుడు, నకుల సహదేవుడు ధర్మరాజును ముందుంచుకొని శల్యుడిని ఎదిరించారు. అందులో సంశప్తకుల్ని వధించి అర్జునుడు వచ్చాడు. దాంతో రెండు సేనల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాక్షికి దృష్టజుమ్ములు ఒకవైపున, భీమసేనుడు మరోవైపున ఈ కౌరవ సేనల్ని చుట్టుపెట్టారు. శల్యుడికి సాయంగా కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, వాళ్ళతో పాటుగా దుర్యోధనుడు వచ్చాడు. పాండవుల చేతిలో కౌరవ సేన హతమైపోతూ ఉంటే అది చూచి శల్యుడు పాండవుల్ని ఆక్రమించాడు. అంటే సేనలకి వెనక్కి రమ్మని చెప్పకుండా వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి అతడు తీవ్రమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించాలని పాండవుల మీదకి వచ్చాడు. శల్యుడు ధర్మరాజు మీద తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. భీమసేనుడిని, ద్రౌపదేయుల్ని, నకుల సహదేవుల్ని, సాక్షికి దృష్టజుమ్ముల శిఖండుల్ని అందరినీ గాయపరిచాడు శల్యుడు. ప్రళయకాల భయంకరుడై శల్యుడు పాండవ సేనను చికాకు పరుస్తూ ఉన్నాడు. విషసర్పం వంటి ఒక బాణంతో ధర్మరాజుని గాయం చేశాడు. భీముడు శల్యుడిని ఎదిరించాడు. శల్యుడికి సాయంగా కృపాచార్యుడు, కృతవర్మ ఇద్దరు నిలిచారు. కృతవర్మేమో భీముడి యొక్క రథాశ్రయాలను చంపేశాడు. భీముడు రథం దిగి గదని చేతబట్టి కృతవర్మ మీదకి వచ్చాడు. శల్యుడేమో సహదేవుడి యొక్క గుర్రాలను చంపితే సహదేవుడు కత్తిని పట్టుకొని రథం నుంచి దిగి శల్యుడి యొక్క కుమారుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఆ తర్వాత మరొక రథాన్ని ఎక్కాడు సహదేవుడు. శల్యుడేమో భీముడి యొక్క రథాశ్యాన్ని సవరిస్తే భీముడు మళ్ళీ గదని ధరించి రథం నుంచి దూకి శల్యుని యొక్క రథాశ్యాలు నాలుగింటిని కూడా గదతోటి మోది సంహరించాడు. శల్యుడు ఒక తోమరాన్ని భీముడి యొక్క వక్షస్థలం మీద తగిలేటట్టుగా సూటిగా వేశాడు. అది వేగంగా వచ్చి భీముడి యొక్క వక్షస్థలాన్ని ఛేదించింది. వక్షస్థలంలో గుచ్చుకుంది. దాన్నే బయటికి లాగాడు బలవంతంగా భీముడు. దాన్నే మళ్ళీ ఆ శల్యుడి సారథి మీద వేశాడు. ఆ సారథి దానికి మరణించాడు. కొంతసేపటికి లోహ గదతోటి తిరిగి వచ్చాడు శల్యుడు. భీముడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికి కూడా పరమ భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా రథాల మీద కాకుండా ఇద్దరు దిగి గదాయుద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇద్దరు గదాయుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఇద్దరు బలంలో సమానమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు అలా యుద్ధం చేస్తూ ఉంటే మిగిలినటువంటి సేన అంతా కూడా యుద్ధం చేయటం మర్చిపోయి అలా వీళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు గెలుస్తారా అని ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒకళ్ళకొకళ్ళు తీసుకోకుండా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు శల్య భీముడు ఇద్దరు కూడా. చివరికి ఇద్దరు కూడా ఒకేసారి గదాఘాతాలతోటి ఇద్దరు కూడా పడిపోయారు. అందులో కృపాచార్యుడు వచ్చి
శల్యుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని పోయాడు. భీముడు ఏదేమో తనంతట తానే లేచి శల్యుడిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. అదే సమయంలో దుర్యోధనుడు చేకితానుడిని ఎదుర్కొన్నాడు. ఎవరి చేకితానుడు అని అంటే, పాండవుల యొక్క 7వ క్షోహిణులకి 7గురు సేనాధిపతులు ఉన్నారు. అందులో ఒక సేనాధిపతి చేకితానుడు. ఇతడు యదు, వృష్ణి, అంధక, భోజ. యదు, వృష్ణి, భోజ, అంధక అని 4 వర్ణాలు ఉన్నాయి యాదవుల్లో. అందులో అంధక వంశానికి సంబంధించినటువంటి వాడు ఈ చేకితానుడు. అతడి మీద దుర్యోధనుడు వచ్చి ఒక ప్రాసాన్ని వదిలాడు. ఆ దెబ్బకి చేకితానుడు రథం మీద పడిపోయి ప్రాణాలు వదిలేశాడు. మరోవైపున శల్యుడు ధర్మరాజుని ఎట్లాగైనా సరే ఈరోజు సంహరించాలి అనేటువంటి ఆలోచనతో తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. ధర్మరాజు బాగా కుపితుడై శల్యుడి యొక్క రథసారథిని చంపి శల్యుడిని గాయపరిచాడు. శల్యుడేమో ధర్మరాజు యొక్క ధనుస్సుని భగ్నం చేశాడు. ధర్మరాజు ఏమో మరొక ధనుస్సుని తీసుకొని శల్యుని యొక్క అశ్వాల్ని, రథాన్ని, ధ్వజాన్ని, సారథితో కూడా శల్యుని బాణాలతో కప్పేశాడు. తీవ్రమైనటువంటి క్రోధంతో శల్యుడు ధర్మజుని యొక్క రథాశ్వాల్ని సంహరించాడు. ధర్మరాజు నిర్వీర్యం చేశాడు. శల్యుడి యొక్క బాణాల దెబ్బకి ధర్మరాజు తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. ఈ రోజున మామ తన యొక్క శక్తిని అంతని కూడా కూడగట్టుకొని మన మీద యుద్ధం చేస్తున్నాడు అని మనస్సులో భావించుకున్నాడు ధర్మరాజు. ఇక అతని ముందు ఎవరు నిలవలేరు అని నిశ్చయించుకొని, ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మాట ఎలా యథార్థమవుతుందా? శ్రీకృష్ణుడు నన్ను అన్నాడు, శల్యుడిని నువ్వే చంపాలి, ఎందుకంటే అతడు భీముడితో సమానమైన బలం కలిగిన వాడు, అర్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, అతడితో పోరాటానికి భీముడు కానీ అర్జునుడు కానీ కూడా సమర్థులు కాదు, నీవు మాత్రమే అతన్ని సంహరిస్తావు అని శ్రీకృష్ణుడు నన్ను ప్రోత్సహించాడు. ఇప్పుడు నేను ఎలా దీన్ని నెరవేర్చాలి అని మనస్సులో మదనపడుతూ ఉండగా వెంటనే తడుక్కున తన మనస్సులో ఒక ఆలోచన వచ్చేసింది. శ్రీకృష్ణుడు శల్యుని యొక్క పరాక్రమాన్ని ప్రశంసించి అతని ఎదుట భీమార్జునులు కూడా నిలవలేరు, అలాగే సాక్షికి దృష్టజుమ్ములు కూడా నిలవలేరు. అతన్ని కనుక సంహరించాలి అంటే వీరాధివీరుడైనటువంటి నీవు మాత్రమే సమర్థుడివి, నువ్వు తప్ప ఇంకా మరెవరు లేరు శల్యుని సంహరించడానికి అని ప్రశంసిస్తుంటే నాలో అహంకారం నిద్రలేచింది. అందరికన్నా నేను గొప్ప పరాక్రమశాలిని అని ఒక అహంభావం నాలో కలిగింది. అందుకే సరే నేనే సంహరిస్తాను శల్యుడిని, శల్యుడు నా పాలు అని అక్కడ మాటిచ్చాడు. అంటే ఇది అహంకారంతో చెప్పినటువంటి మాట. భగవంతుడి ముందు అహంకారం ఎప్పుడు కూడా నిలబడలేదు. నా అహంకారాన్ని అణచడానికే భగవానుడు నన్ను ప్రోత్సహించాడు అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా ఆ సమయంలో నేను ఏమనాలి? కృష్ణ, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచ కూడా మదపుటేనుగని కట్టేస్తుంది, కాబట్టి నీ అనుగ్రహం ఉంటే శల్యుడిని తప్పకుండా ఎదిరిస్తాను, అన్నింటికీ నువ్వే ఉన్నావు, నీవే మమ్మల్ని రక్షిస్తున్నటువంటి వాడివి, మా బలమంతా కూడా నీవే అని అనాలి కదా. అన్నానా? అనలా. మరి ఎందుకని అనలేదు? అహంకారం. ఇప్పుడు తెలిసొచ్చింది నా తప్పేమిటి. ఆ రోజున ఆ శ్రీకృష్ణుడు నన్ను పొగుడుతూ ఉంటే నేను ప్రగల్భాలు పలికాను. శల్యుడు నా పాలన్నాను, నేనే శల్యుడిని సంహరిస్తానన్నాను. అందుకనే శ్రీకృష్ణుడు నన్ను పరీక్షించడానికే అదిగో అలా అంటాడు
అని భావించి మనస్సులోనే ఇప్పుడు శ్రీకృష్ణుని తలుచుకున్నాడు. తన తప్పుని క్షమించమని ప్రార్థించాడు. దానితో ధర్మరాజులో నూతన ఉత్సాహం ప్రసరించింది. ఇంతలో అర్జున అశ్వత్థామల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. కృష్ణార్జునులు ఇద్దరిని కూడా గాయపరుస్తున్నాడు. అశ్వత్థామ తీవ్ర పోరాటం చేస్తూ ఉన్నాడు. అశ్వత్థామ రథాశ్వాలను కూల్చి సారథిని చంపి అశ్వత్థామని నిరసన చేశాడు అర్జునుడు. అంతటా అశ్వత్థామ మరొక రథాన్ని ఎదురహించి పాండవ పక్షంలో ఉన్నటువంటి సురధుడి మీదకి వచ్చాడు. వచ్చి ఆ సురధుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి అతని శిరస్సుని ఖండించాడు. అర్జునుడు అప్పుడు అశ్వత్థామని త్రిగర్త వీరుల్ని చీల్చి చెండాడాడు. శల్యుడికి ధర్మరాజుకి మధ్య ఇప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ధర్మరాజు శ్రీకృష్ణుని మనసులో ప్రార్థించుకున్నాడు. అతనికి ఎక్కడలేని బలం వచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు శల్యుడిని ఎదిరించాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. శల్యుడు ధర్మరాజుని పీడించి భీముడి మీద శరవర్షం కురిపించాడు. ఆనాడు శల్యుడి యొక్క యుద్ధ లాఘవాన్ని, అస్త్ర కౌశలాన్ని, అతడు బాణ ప్రయోగం చేసేటువంటి విధానాన్ని చూసి రెండు పక్షాల్లో ఉన్నటువంటి యోధులంతా కూడా యుద్ధం మానేసి అలా చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యచకితులవుతున్నారు. శల్యుడు ఎంతటి పరాక్రమవంతుడా అని. శల్యుడి చేతిలో దెబ్బతిన్నటువంటి పాండవ సేనలు ధర్మరాజుని వదిలేసి అలా పరిగెత్తేశారు. దాంతో ధర్మరాజు క్రోధ పరవశుడయ్యాడు. విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి అని తన యొక్క సోదరుల్ని శ్రీకృష్ణుడిని పిలిచి వాళ్ళతో ఇలా చెప్పాడు ధర్మరాజు. భీష్మ, ద్రోణ, కర్ణులు ఇంకా ఇతర మహావీరులు ఎంతమందో కౌరవ పక్షంలో యుద్ధం చేసి మరణించారు. ఇక నా భాగంగా నా కోసం శల్యుడు మిగిలాడు. ఇప్పుడు అతన్ని నేను సంహరించాలి. నేను సంహరిస్తాను. నకుల సహదేవులేమో నాకు చక్ర రక్షకులుగా ఉండాలి. నా రథంలో అధికంగా శస్త్రాలు, ఇతర ఆయుధాలు నింపండి. సాక్షికి నా దక్షిణ పార్శ్వాన్ని, దృష్టచిమ్నుడు నా ఉత్తర పార్శ్వాన్ని, అర్జునుడు వెనక భాగాన్ని, భీమసేనుడు ముందు భాగాన్ని రక్షిస్తూ ఉంటారు అన్నాడు ధర్మరాజు. పాండవులు వెంటనే ధర్మరాజు ఎలా చెప్పాడో అలాగనే చేసి సిద్ధమయ్యాడు. ధర్మరాజు ఇప్పుడు శల్యుడిని ముట్టడించాడు. శల్యుడు ధర్మరాజు మీద శరవర్షం కురిపిస్తూ ఉన్నాడు. ధర్మరాజు కూడా వివిధమైనటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. విచిత్రమైనటువంటి రీతిలో శరవర్షాన్ని కురిపిస్తున్నాడు ధర్మరాజు. భీముడు దుర్యోధనుడిని, దృష్టజిమ్ముడు సాక్షికిని, నకుల సహదేవుడు శకుని, ఉలూకుల్ని ఎదుర్కొన్నారు. ఓ మహారాజా, సంజయుడు చెబుతున్నాడు, నీ దురాలోచన ఫలితంగా మాకు శత్రుసేనలకి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం చెలరేగింది. దుర్యోధన భీమసేనుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. భీముడు అతని యొక్క సారథి శిరస్సును ఖండించాడు. అశ్వత్థామ వెంటనే వచ్చి దుర్యోధనుడిని రక్షించి తీసుకుని వెళ్ళాడు. మరోవైపు ధర్మరాజు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ శల్య నిలు అంటూ శల్యునిపైకి దుంకాడు. కౌరవ సైనికులు ధర్మరాజు యొక్క పరాక్రమాన్ని గురించి భయపడిపోయారు. ఇంతకుముందేమో శల్యుడి యొక్క పరాక్రమాన్ని గురించి ఆశ్చర్యపోయారు. ఇప్పుడేమో ధర్మరాజు యొక్క పరాక్రమాన్ని గురించి భయపడిపోయారు. శల్యుడు ధర్మరాజు నిలవరించి సర్వర్షం కనిపిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరికి విజయం కలుగుతుందో నిశ్చయించుకోలేకపోతున్నారు సైనికులంతా కూడా. శల్యుడిని చంపి ధర్మరాజు రాజ్యాన్ని అనుభవిస్తాడా, లేక ధర్మరాజుని చంపి శల్యుడు రాజ్యాన్ని దుర్యోధనుడికి కట్టబెడతాడా అని వీరులంతా కూడా తమలో తాము తర్కించుకుంటా ఉన్నారు. ఆ సమయంలో శల్యుడు ధర్మరాజు యొక్క ధనుస్సుని ఖండించాడు. ధర్మరాజు మరో ధనుస్సుని తీసుకున్నాడు. 300 బాణాలు వేసి శల్యుడిని గాయపరిచాడు. శల్యుడి యొక్క ధనుస్సుని ఖండించాడు. 4 బాణాలతో గుర్రాలను చంపేశాడు. 2 క్షురపురాలతో పార్శ్వరక్షకులు ఇద్దరిని వధించాడు. ఇది చూసి కౌరవ
భల్లంతో శల్యుని యొక్క ధ్వజాన్ని ఖండించాడు, సింహనాదం చేశాడు ధర్మరాజు. అది చూసి అశ్వత్థామ శల్యుడిని తన రథం మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ధర్మరాజు కొంత దూరం వాళ్ళని వెంబడించాడు. ఆ తర్వాత శల్యుడు మరో రథాన్ని ఎక్కి తిరిగి వచ్చాడు. అనేకమైనటువంటి ఆయుధాలతో నిండి ఉన్నటువంటిది ఆ రథం. అంటే ఇక అంతిమ యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటు ధర్మరాజు అటు శల్యుడు ఇద్దరు కూడా సిద్ధమయ్యారు. రథంలో నిండా ఆయుధాలు పెట్టుకున్నారు. ధనుస్సులు కానీ, గదలు కానీ, బల్లాలు కానీ, బల్లాలు కానీ, తోమరాలు కానీ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక శల్యుడు రథం మీద అధిరోహించి ధర్మరాజుని సరాసరిగా ఎదురుగా వచ్చి గాయపరిచాడు, సింహనాదం చేశాడు. అలాగే సాత్వికిని, భీమసేనుని, సహదేవుణ్ణి తీవ్రమైనటువంటి బాణాలతో గాయపరిచాడు. అది చూసి ధర్మరాజు మిక్కిలి వేగం కలిగినటువంటి బాణాలతోటి ఆ శల్యుని యొక్క వక్షస్థలం మీద పెట్టాడు. శల్యుడు సింహం లేడిని పట్టుకోవడానికి ఉరికినట్టుగా ఒక్కసారి ధర్మరాజు మీదకి బయలుదేరాడు. ధర్మరాజు గుర్తించాడు, శ్రీకృష్ణుని మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. శల్యుని చంపాలని నిశ్చయించుకొని ఒక భయంకరమైనటువంటి శక్తిని చేతబట్టి రోషంతో మండేటువంటి కళ్ళని పెద్దవి చేసి శల్యుడి వైపు చూశాడు ధర్మరాజు. ఈ విషయాన్ని అక్కడ సంజయుడు వర్ణిస్తూ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, మహారాజా, పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగి పాపరహితుడైనటువంటి ధర్మరాజు యొక్క క్రోధంతో అలా చూచినప్పటికీ కూడా శల్యుడు మాడి మసై కాలేదంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అంటే అప్పుడు ధర్మరాజు చూసినటువంటి చూపుకి శల్యుడు మాడిపోవాలి, కానీ మాడిపోలేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడితో. అంత క్రోధంతో భయంకరమైనటువంటి శక్తిని వేగంగా ప్రయోగించాడు ధర్మరాజు. యుద్ధ విద్యల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ప్రసిద్ధులు. ధర్మరాజు బల్యాన్ని వేయటం, కుంతం అని అంటారు. కుంతం అది బల్యం అంటే చాలా పొడవుగా ఉంటుంది, పెద్దది, చివరిలో మాత్రం బాగా పదునుగా ఉంటుంది. అది కనుక వేశాడంటే ఖచ్చితంగా శత్రువుకి తగిలే శత్రువు మరణించాల్సింది, గాయపడటం కాదు, మరణించాల్సింది. అంతటి ప్రభావం కలిగినటువంటి వాడు, అంతటి విద్య, గొప్ప విద్య కలిగినటువంటి వాడు. ఇక భీమ దుర్యోధనులు అయితే గదా యుద్ధం, ఇక అర్జునుడు కర్ణుడు కనుక అయితే అస్త్రశస్త్ర యుద్ధం. ఇలా వీటిలో వీళ్ళకి ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ మిగిలిన అన్ని రకాలైనటువంటి ఆయుధాలతో కూడా యుద్ధం చేస్తారు. అదిగో అటువంటి సమయంలో చివరిలో ఇక శల్యుడిని ఎలాగైనా చంపాలి అనేటువంటి భావంతో, తీవ్రమైనటువంటి ఆవేశంతో ఉన్నటువంటి ధర్మరాజు శల్యుడి మీదకి బాగా కళ్ళు ఎర్ర చేసి తీవ్రమైనటువంటి కోపంతో అతి వేగంగా ఆ శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి ప్రళయకాలంలో సంవర్తక అగ్నిలాగా ఆకాశం నుంచి కింద పడేటువంటి ఉల్కలాగా శల్యుడి మీద పడింది. అది శల్యుడి యొక్క మర్మస్థానాన్ని చీల్చి ఆ దేహాన్ని కూడా చీల్చుకొని ఆ వక్షస్థలం నుంచి రెండో వైపుకి భూమిలో పడిపోయింది. ముక్కు, చెవులు, కళ్ళు, ముఖం నుంచి స్రవించినటువంటి రక్తంతో శల్యుడి యొక్క శరీరం అంతా కూడా తడిసిపోయింది. శల్యుడు రెండు చేతులు చాచి రథం మీద నుంచి నేల కూలిపోయాడు. శల్యుడు విగత జీవుడయ్యాడు, మరణించాడు. శల్యుడు మరణించడంతో అతడి సోదరుడు, శల్యుడి యొక్క సోదరుడు ధర్మరాజు మీద దండెత్తాడు. ధర్మరాజు రెండు క్షురప్రాలతో అతడి యొక్క ధనుస్సుని, ధ్వజాన్ని భగ్నం చేసి వాడి అయినటువంటి ఒక బాణంతో శల్య సోదరుడి యొక్క శిరస్సుని ఖండించాడు. దానితో కౌరవసేన మొత్తం పారిపోయింది. పాండవులు ధర్మరాజును ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంతవరకు యుద్ధం 18వ రోజున మధ్యాహ్నానికల్లా శల్యుడు చనిపోయాడు. సర్వసేనానిగా నియమించబడినటువంటి శల్యుడు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పటికల్లా మరణించడం జరిగింది. అంటే సర్వసేనానే మరణించడం జరిగింది. దాంతో కౌరవులు కాస్త హతాశులయ్యారు. మరి ఆ తర్వాత ఎలా యుద్ధం జరిగింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రేపు